సాతానికి ఏం కావాలి తెలుసా? ఎంటర్టైన్మెంట్. ఏమనంటే ఎలా ఆరాధిస్తావు చూస్తా, మళ్ళీ ఎంటర్టైన్ చేయి చూద్దాం ఒక్కసారి. పెద్ద ఆరాధికునిగా నిన్ను ఏర్పాటు చేసుకుని నా ఉద్యోగం పీకేసి నీకు ఇస్తే నిన్ను ఎలా చేయనిస్తా నేను? నా ఉద్యోగాన్ని పీకేసి, నాకున్న ఘనతను పీకేసి, పరలోక రాజ్యంలో ఘనమైన ఆరాధికుడుగా నాకున్న ఆ వైభవాన్ని పీకేసి, నిన్ను తన స్వరూపంలో తయారు చేసుకొని తన యొక్క గుణాతిశయం ప్రచురపరచడానికి చీకట్లో నుంచి ఆశ్చర్యం వెలుగులోకి తీసుకొచ్చి నిన్ను ఇప్పుడు నా పరిచర్య నీకిస్తే నిన్ను ఎలా చేయనిస్తానో? పరిస్థితులు తారుమారు చేపిస్తా, చుట్టూ పరిస్థితులన్నీ కూడా చివరికి విరక్తి చెందే స్థాయికి తీసుకెళ్లి వేదనలో నీ ఆరాధన ఆయుధాలను తీసుకెళ్లి వేలాడదీసేట్ చేస్తా. వేలాడదీసి పైనుంచి అంటాడు, ఇప్పుడు ఎంటర్టైన్ చేయి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయి. సంసోను కూడా చివరికి బలముగా వాడబడాల్సిన వాడు చివరికి ఫిలిస్తీన్లకు ఏమైపోయాడండి? ఎంటర్టైన్మెంట్ పీస్ అయిపోయాడు. బాధగా విషయం చెప్పాలని ఆశపడుతున్నా. ఈ దినాల్లో నీ ఆరాధన ఆయుధాన్ని వేలాడదీసి సాతాను చివరికి నిన్ను ఒక ఎంటర్టైన్మెంట్ పీస్గా మార్చేశాడా? చివరికి ఈరోజు ఎంటర్టైన్మెంట్ మిగిలిపోయింది. ఆరాధన అంటే ఎంటర్టైన్మెంట్, ఆరాధన అంటే ఎంటర్టైన్మెంట్. ఆత్మతో సత్యంతో ఆరాధించే వాతావరణం మార్చుకునే ఆయుధాన్ని ఈరోజు వేలాడదీసి చివరికి మనుషుల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. ఈరోజు పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఈరోజు కూడికి ఇంతసేపు ఉంది, దీన్ని ఎంటర్టైన్మెంట్ చేసాం, అయిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయింది క్రైస్తవ్యం? ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోయింది మన యొక్క పరిస్థితుల్లో? దేవుని బలమైన ఆయుధం దేవుడు మన చేతిలో పెట్టి మనల్ని నమ్మి మన చేతిలో పెడితే నిజమైన ఆరాధన మీరు నాకు ఇస్తారు, ఆత్మతో సత్యంతో నిజమైన ఆరాధన ఆరాధించే సమయం వచ్చిందని చెప్పి, అది ఇప్పుడే మీ మధ్యలో ఉన్నదని చెప్పి ఆరాధన సమయాన్ని దేవుడు ఆవిష్కృతం చేస్తే ఈరోజు చివరికి మనం శత్రువులను ఎంటర్టైన్ చేసే పరిస్థితికి వచ్చేసామా?